ఇశ్రాయేలీయుల ప్రయాణం, మన ప్రయాణం, వారు ఏ విధంగా సాగించారో అలాగే పరమ కణాలు అయినటువంటి పరలోక రాజ్యానికి, ఆ నిత్యమైనటువంటి స్వాస్థ్యానికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అటువంటి ప్రయాణంలో ఉన్నటువంటి మనం మన యొక్క ప్రాధాన్యతలు దేనికి ఇస్తున్నాం అన్నదాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది అని నా యొక్క తలంపు. కీర్తనల గ్రంథము 35వ కీర్తన. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నది, పర్వత శిఖరములు ఆయనదే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడతాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి మీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఈ యొక్క అధ్యాయాన్ని మనం పూర్తిగా గ్రహించినట్లయితే దేవుణ్ణి స్తుతించటానికి ఆహ్వానం పలుకుతున్నటువంటి కీర్తనలలో ఈ యొక్క కీర్తన ప్రథమమైనది. ఈ కీర్తన నుండి 101, 102 కీర్తనల వరకు ఉన్నటువంటి కీర్తనలన్నీ కూడా ఆనాటి ఇశ్రాయేలీయులకు మరి దేవుని యొక్క ప్రజలు ఇచ్చినటువంటి ఆహ్వానంగా మనం చూస్తూ ఉన్నాం. మనమందరము దేవుణ్ణి స్తుతించటానికి కూడి రండి అనేటువంటి ఆహ్వాన పలుకులతో ఈ యొక్క కీర్తనలన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆనాటి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. కానీ తదుపరి 7వ వచనం తదుపరి అంశాలను మనం గమనించినట్లయితే వారు తప్పిపోయినట్లుగా, లేకపోతే పూర్వము వారి యొక్క పితరులు మరి దేవుణ్ణి ఆరాధించటంలో, ఆయన యందు విశ్వాసం ఉంచడంలో తప్పిపోయినట్లుగా, కేవలము భౌతిక సంబంధమైనటువంటి విచారములను కలిగి ఉండి వారు దేవుణ్ణి విశ్వసించడంలో తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ పరిణామాలు ఆనాటి ఇశ్రాయేలీయుల మధ్య సంభవించటంతో దేవుడు తన యొక్క హృదయాన్ని కూడా మార్చుకున్నట్లుగా మనకి ఈ ఆఖరి వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మనం గమనించాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినప్పుడు లక్షల మంది, 6 లక్షల మంది కాల్బలము అక్కడి నుంచి బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఐగుప్తు నుండి. కానీ కనానుకు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి కనానుకు చేరేటప్పటికీ వేళ్ల మీద లెక్కించదగినటువంటి వారు మాత్రమే కనానులోకి ప్రవేశించారు. వాళ్ళందరినీ దేవుడు విడిపించాడు. ఐగుప్తు బానిసత్వం నుండి, కఠిన చెర నుండి దేవుడు వారిని విడిపించాడు. వారి చేత అనేక సంవత్సరములు అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చేస్తూ ప్రభువు వారిని కనాను దేశానికి
నడిపించాడు. కానీ చేరింది ఎంతమంది అని చూస్తే చాలా కొద్ది మంది మాత్రమే చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వారు మనకు మాదిరిగా ఉన్నారు. నేడు మనం కూడా ఆనాటి ఇశ్రాయేలీయులలాగా ఒక ప్రయాణంలో ఉన్నాం, విశ్వాస ప్రయాణంలో ఉన్నాం. మరి మనమంతా ఒకానొక దినాన దేవుని రాజ్యానికి, ఆ నిత్యమైనటువంటి స్వాస్థ్యానికి వెళ్ళవలసినటువంటి ప్రయాణంలో ఉన్నాం. మరి మనలో ఎంతమంది దేవుని రాజ్యానికి వెళ్తారు అనేది మన యొక్క ఈ ప్రయాణంలో ప్రభువు మీద మనం ఉంచినటువంటి విశ్వాసము, ఆరాధనల మీద ఆధారపడి ఉంటుంది. మనం పొందింది నిత్యమైనటువంటి రక్షణే. ఇక్కడ ప్రభువు ఇశ్రాయేలీయుల యొక్క అవిశ్వాసాన్ని చూసి హృదయంలో పశ్చాత్తాపపడి మనసు మార్చుకొని వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని అంటున్నాడు. మీరు చూడండి, మన యొక్క విశ్వాస ప్రయాణం ఎలా ఉంది? తొలి ప్రాధాన్యత, అంతిమ ప్రాధాన్యత ప్రభువును ఆరాధించటానికి మనం ఇస్తున్నామా లేదా అన్నదాన్ని మనం గమనించాలి. నేడు మన యొక్క సమాజంలో దేవుణ్ణి ఒక స్థానాన్ని, ఆయనకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఆయనకి ఇవ్వకోకుండా కేవలం ఆయన్ని మాత్రమే ఆరాధించవలసినటువంటి వారమైనటువంటి మనం ఆయనతో ఒక నిత్యమైనటువంటి నిబంధన చేసుకున్నాం. బాప్తిస్మం ద్వారా దాన్ని ఒప్పుకున్నాం. మన యొక్క సంఘ జీవితంలో మనం దాన్ని తరచుగా వెల్లడిపరుస్తూ ఉంటాం. కానీ మనం ప్రభువును ఆరాధించటంలో ఏ విధంగా ఉన్నాం అన్నదాన్ని మనం గమనించుకోవాలి. నేటి సమాజంలో మనం చూసినట్లయితే దేవునికి ప్రతిగా అనేకమైనటువంటి వాటిని ఆరాధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సమస్త జీవరాశికి ఆయన సృష్టికర్త. పురుగులేంటి, ప్రాణులేంటి, పశువులేంటి, మరి సమస్తమైనటువంటి వాటిని ఆయన సృజించినటువంటి దేవుడు. అటువంటి దేవునికి మాత్రమే చెందవలసినటువంటి ఆరాధనను మనుష్యులు ఆయన సృజించినటువంటి పురుగులకు, చెట్లకు, సూర్యచంద్రులకు, నీటికి, మరి వీటికి, గ్రహాలకు, నక్షత్రాలకు, సూర్యచంద్ర నక్షత్రాలకు, వీటికి ఆపాదిస్తూ ఆరాధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారైతే మరి నిత్య నరకాగ్నికి అప్పగింపబడినటువంటి వారు. మనమైతే మరి ప్రభువుతో ఒక ఒడంబడికను, ఒక నిత్యమైనటువంటి నిబంధనను చేసుకున్నటువంటి వారం కనుక మన యొక్క ప్రాధాన్యత దేని మీద ఉండాలి అన్నదాన్ని మనం గమనించాలి. చూడండి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 14వ వచనము. మరియు యెహోవా, చూడుము, నీ మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞనిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేకు సెలవీయగా మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభంలో ప్రత్యక్షమాయను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైన నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగును. వారు క్షీణించి పోవుదురు. విస్తారమైన కీడులు, ఆపదలు వారికి ప్రాప్తించును. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి నొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వారిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. మోషే, యెహోషువలు ఇరువురు దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు యెహోవా దేవుడు వారికి ప్రత్యక్షమై అన్నటువంటి మాటలు ఇవి. ఎప్పటికింకా ఇశ్రాయేలీయులు వారికి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశంలోకి వాళ్ళు ఇంకా ప్రవేశించలేదు. కానీ ఆయన యొక్క వాగ్దానము స్థిరమైనది, నిత్యమైనది.
దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటి, దేవుని యొక్క రక్షణ ఏంటి, దేవుని యొక్క వాగ్దానం ఏంటి, అవి ఎప్పటికీ మారవు. ఆయన మారని దేవుడు. దేవుడు మనస్సు మార్చుకున్నాడు లేదా పశ్చాత్తాపడ్డాడు అన్నటువంటి వాక్యాల్ని మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. కానీ మరి ఆయన నిజంగా మార్పు లేనటువంటి వాడు. దేవుడు పశ్చాత్తాపడ్డాడు అన్నటువంటి మాటకు సరైనటువంటి మాట అక్కడ ఆ అనువాదకులు పెట్టలేక ఆ విధంగా పశ్చాత్తాపడ్డాడు అని రాయబడింది తప్ప దేవుడు ఎప్పుడూ దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. మీకు నేను నిత్య స్వాస్థ్యంగా కనాను దేశాన్ని అనుగ్రహించాడంతే. కానీ ఆ స్వాస్థ్యానికి వారు వెళ్ళక మునుపే వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో కూడా దేవుడు ఇక్కడ మోషే గారికి చెప్తూ ఉన్నాడు. దీన్ని మనం గమనించాలి, ఒక హెచ్చరికగా మనం తీసుకోవాలి. మనం కూడా నేటి విశ్వాసులంగా జీవిస్తూ ఉన్నాం, ప్రభువును అంగీకరించినటువంటి వారంగా ఉన్నాం, ఆయన సాక్షులుగా ఈ భూలోకంలో జీవిస్తాం అని మనం పాడుతూ ఉన్నాం. దేవునితో కలిసి నడుస్తాము అన్నది ఒక ప్రమాణం. కనుక ఆ ప్రమాణానికి మనం ఎంతవరకు బాధ్యులమై ఉంటున్నాము అన్నదాన్ని మనం గ్రహించాలి. ఆ గ్రహింపు లేనటువంటి జీవితం విశ్వాస జీవితం కాదు. దేవుడు ఎప్పుడూ మాట మార్చేటువంటి దేవుడు కాదు. ఆయనను అంగీకరించినటువంటి వారంగా మనకు దేవుడు ఒక నిత్యమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు, నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. జ్యేష్ఠుల సంఘానికి, పరిశుద్ధమైనటువంటి సంఘానికి, ఆయన యొక్క స్వరక్తము చేత విమోచింపబడినటువంటి ఆ సంఘానికి ఆయన మనల్ని చేర్చాడు. కానీ మరి మన యొక్క జీవితం, అనుదిన జీవితం ఎలా ఉంది అన్నదాన్ని మనం బేరీజు వేసుకోవాలి. ఇశ్రాయేలీయులను గురించి ద్వితీయోపదేశ కాండంలో రాయబడినటువంటి రీతిగా వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగిరి. మనకి ఎంతవరకు ఈ మాట వర్తిస్తుంది? మనం కూడా దేవుని యొక్క రక్షణను అనుభవించాం, విశ్వాస జీవితాన్ని అనుభవించాం, ఆయనతో కలిసి నడుస్తాము అనేటువంటి ఒక ప్రమాణాన్ని తీసుకున్నాం, సంఘ జీవితంలో కొనసాగుతూ ఉన్నాం. మనకి ఏ విధంగా ఈ యొక్క లేఖన భాగాలు వర్తిస్తాయి అన్నదాన్ని మనం పరీక్షించుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పారివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. చూడండి, ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి మాటలు వ్రాయబడ్డాయి. అవేంటంటే, ఒకసారి వెలిగింపబడి దేవుని దివ్యమైనటువంటి వాక్యమును రుచి చూచిన తరువాత తిరిగి మనం పతనమైపోతే, దేవుని నుండి దూరం అయితే, ఆయన్ని ఆరాధించడంలో దూరం అయితే, ఆయన్ని విశ్వసించడంలో దూరం అయితే చివరికి మరి ఏమి పొందుతున్నది? అది కాల్చివేయబడింది, శాపము పొంది కాల్చివేయబడింది అని మనం చదువుతూ ఉన్నాం. అక్కడ ఇశ్రాయేలీయుల గురించి వ్రాయబడినటువంటి మాట, మీరు మస్సాదినమందు మీ యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నారు, మెరీబా యొద్ద మీ యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నారు దేవుణ్ణి ఆరాధించుకోకుండా. చూడండి, మీ యొక్క హృదయాన్ని, మీ యొక్క అవిశ్వాసాన్ని, ఆయన యొక్క అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చూసిన తరువాత కూడా మీ యొక్క హృదయ కాఠిన్యాన్ని గమనించినటువంటి దేవుడు, మీరు
నా యొక్క ప్రమాణ దేశాన్ని పొందటానికి అర్హులు కాదు అని ఆయన నిర్ణయించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా వారి యొక్క ప్రయాణ జీవితంలో సంభవించినటువంటి వారి యొక్క చేష్టలను చూసి ప్రభువు తీసుకున్నటువంటి నిర్ణయం. దీన్ని మనం గమనించాలి. మనం కూడా ఇశ్రాయేలీయులాగానే ఒక బానిసత్వం నుండి, సాతాను కాడి నుండి, సాతాను పాపపు బానిసత్వం నుండి విడిపింపబడినటువంటి వారంగా ఉన్నాం. ప్రభువుకు చెందినటువంటి విశ్వాసులంగా ఉన్నాం, కాదనలేం. అది ఒక నిత్యమైనటువంటి రక్షణను పొందినటువంటి వారంగా ఉన్నాం. కానీ మన యొక్క విశ్వాస జీవితం దేవుని యొక్క ఆత్మీయ వర్షాన్ని పొంది ఆత్మీయ ఫలాల్ని ఫలించాల్సినటువంటి వారంగా ఉన్నాం. అటువంటి ఫలాలను మనం ఫలించలేనప్పుడు చివరికి ఏం పెరుగుతాయి? ఆటోమేటిక్గా సరిగా కలుపు తీయటంలో విఫలమైనప్పుడు, ఆత్మ స్వవిమర్శ, ఆత్మ మరి వీటినన్నిటినీ మనం చేసుకోలేనప్పుడు మన యొక్క పొలంలో గచ్చ పొదలు, ముండ్ల పొదలు పెరుగుతాయి. మన యొక్క ప్రాధాన్యతలు దేవునికి ఇవ్వకోకుండా మన యొక్క ప్రాధాన్యతలు లోక సంబంధమైనటువంటి వాటికి ఇస్తే లోక సంబంధమైనటువంటి గురుగులు మన యొక్క ఆత్మీయ పొలంలో పెరుగుతుంది. చూడండి సహోదరులారా, నేటి మధ్యాహ్న కాలంలో మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది? మన యొక్క ఉద్యోగ జీవితం ఎలా ఉంది? మన యొక్క సంఘ జీవితం ఎలా ఉంది? మన యొక్క కుటుంబ జీవితం ఎలా ఉంది? మరి మన యొక్క ప్రాధాన్యత దేనికి ఉంది? మనం దేవుణ్ణి మహిమపరిచేటువంటి విధంగా, దేవుణ్ణి ఆరాధించేటువంటి విధంగా, ఆయన్ని పూజించేటువంటి విధంగా ఆ నిర్ణయాలు ఉన్నవా లేవా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేటి మధ్యాహ్న కాలంలో మనలాగానే ఈ భూలోక జీవితంలో జీవించినటువంటి అనేక మంది భక్తులు వారి యొక్క ప్రాధాన్యతలు దేనికి ఇచ్చారు అన్నది నేను ఒక 3-4 అంశాలు మీ దృష్టికి తీసుకుని వచ్చి ధ్యానాన్ని నేను ముగిస్తాను. మొదటిగా మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు వారిని మనం ఆరాధించడానికి ఇక్కడ చేరాం. త్రిత్వమై ఉన్నటువంటి ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవునిలో ఆయన ఒక ప్రధాన భాగస్వామి. ఆయన ఈ భూలోకంలో నరావతారిగా జన్మించినప్పుడు జ్ఞానులు ఆయన్ని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ యొక్క వాక్యాన్ని తీసుకోవాల్సినటువంటి రీతిగా తీసుకోకుండా మార్చి తమకు అనుకూలంగా చేసుకోవటం వలన ఒక క్రైస్తవ్యం అనేది ఒక 2 ప్రధానమైనటువంటి భాగాలుగా విడిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించటానికి తమ యొక్క బంగారము సాంబ్రాణి బోళాన్ని విప్పి ఆయనను సాగిలపడి పూజించారని ఇక్కడ రాయబడింది. ఆయనను పూజించి అని రాయబడింది. ఇక్కడ కొంతమంది మత పెద్దలు ఏం చేశారంటే ఇక్కడ ఆయన ఒక్కడనే కాదు ఆరాధించింది, అటువంటి వ్యక్తికి జన్మనిచ్చినటువంటి తల్లిని కూడా వాడు ఆరాధించారు అని క్యాథలిక్స్ ఉద్భవించారు. రోమన్ క్యాథలిక్స్ అన్నది పుట్టింది ఇక్కడే, మీరు చూడాలి. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు స్వతహాగా ఆయన దేవుడై ఉండి ఆరాధనలను స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఆయన అక్కడ ఒక బాలుడుగా ఉన్నాడు, కానీ ఆయన నిత్యమైనటువంటి దేవుడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. వారు అంటే ఎవరు? ఇక్కడ శిష్యులు, ప్రభువు. ఆ కొండకు వెళ్ళక మునుపు ప్రభువు, శిష్యులు వీళ్ళందరూ కూడా ఒక కీర్తన పాడారంట. కీర్తన అంటే ఏంటి? మన పాటలు దేనికి పాడతాం? ఇక్కడికి వచ్చి ఆ పాటల ద్వారా దేవుడు ఆరాధించబడాలి, దేవుడు మహిమపరచబడాలి, ఆయన పూజింపబడాలనే కదా మన యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షాత్తు ఆయనే దేవుడై ఉండి ఆయన మరి తిరిగి తండ్రిని ఆరాధిస్తూ ఇక్కడ ఒక కీర్తన పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సాక్షాత్తు దేవుడు కూడా
తన యొక్క తండ్రిని ఆరాధించడానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో మనం గమనించాలి. ఇక్కడ కీర్తనల గ్రంథం 118వ కీర్తన ప్రభువు పాడినట్లుగా మరి బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే సాంప్రదాయకంగా యూదులు పస్కా పండుగను ఆచరిస్తూ పాడేటువంటి పాట అదే, కీర్తన అదే. కనుక ఆరాధన అన్నదానికి మనం చాలా ప్రాముఖ్యతనివ్వాలి. దేవుడు మనకు ఒక నిత్యమైనటువంటి ఆత్మనిచ్చాడు. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. మనం ఆయనను ఆరాధించేటువంటి ఆ ఆరాధన, మన యొక్క ఆత్మ ఫలాలు, మన యొక్క ఆత్మక్రియలు ఇవన్నీ వ్రాయబడతాయి. అవి నిత్యంగా నిలిచి ఉంటాయి. మనం రక్షింపబడి చేసేటువంటి ఆ క్రియలు ఉన్నాయి చూసారా, అవి నిత్యంగా వ్రాయబడతాయి. మరి మన యొక్క ప్రాధాన్యత దేనికి ఉంది? నిత్యంగా నిలిచి ఉండేటువంటి దాని మీద ఉందా, అల్పమైనటువంటి విషయాల మీద ఉందా? దీన్ని మనం గ్రహించుకోవాలి. చూడండి, నేను మీకు ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను నా యొక్క జ్ఞానాన్ని ముగిస్తాను. దానియేలు గ్రంథంలో మనం చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. మీరు చూడండి, ఇక్కడ రాజైనటువంటి నెబుకద్నెజరు బబులోను అనేటువంటి దేశానికి ఒక రాజుగా ఉన్నాడు. ఆనాటి బబులోను అన్య దేవతలను ఆరాధించేటువంటి ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది. అట్లాగే ఆర్థిక కేంద్రంగా, ఈనాడు మనకి ఆర్థిక రాజధాని ఏదంటే బొంబాయి అని చెబుతాం. ఈనాడు అమెరికా ఎలా ఉందో అలాగే ఆ బబులోను ఆనాడు ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ఉండేది. అలాగే మత పరంగా చూసుకుంటే ఒక రోమ్ ఎలా ఉండేది, ఒక ఇటలీ ఎలా ఉంటుంది ఇప్పుడు, అటువంటి గొప్ప రాజ్యానికి ఈ నెబుకద్నెజరు రాజు, శక్తివంతమైనటువంటి రాజు. ఆ రాజు ఒక గొప్ప ప్రతిమను చేయించి ప్రతి వాడు, గొప్ప రాజు మొదలుకొని సైనికుడు, అధికారి, కలెక్టరు, దేశాధ్యక్షుడు, అలాగే సైనికులు, సైనికాధిపతులు, సామాన్య ప్రజలు, పండితులు అందరూ బబులోనులో నివసించేటువంటి ప్రతి వారు కూడా ఆ ప్రతిమకు నమస్కరించాలి, పూజించాలి అని ఒక రాజాజ్ఞనిచ్చాడు. కానీ అదే ఆస్థానంలో పనిచేస్తున్నటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి 3 యవనస్తులు దానిని తృణీకరించి, మేము నమస్కరింపము, మేము నువ్వు చేయించినటువంటి ప్రతిమకు పూజింపము, విశ్వాసంతో కూడినటువంటి ధైర్యాన్ని ప్రదర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, రాజు ఆజ్ఞను వీళ్ళు లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు విశ్వసిస్తున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు. మేము ఆరాధించవలసింది ఆయన్ని మాత్రమే మేము ఆరాధించాలి. కానీ ఏ ఒక్క భూ సంబంధమైనటువంటి ప్రతిమను మేము ఆరాధించము అనేటువంటి ఒక దృఢ విశ్వాసంతో ఎవరిని ఆరాధించాం అని అధికారులందరికీ చెప్పారు. చివరికి రాజుగారు వచ్చాడు. నెబుకద్నెజరు గారు వచ్చి, ఏమయ్యా, నేను ఆజ్ఞాపించింది మీరు చేయనన్నారంట, నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, ఇప్పటికైనా మీరు వెళ్ళి ఆ ప్రతిమకు నమస్కరింపండి, లేకపోతే నేను మిమ్మల్ని అగ్నిగుండానికి అప్పగిస్తాను అని రాజుగారు మరి వారికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నేను ఈ భూలోకంలో ఉన్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి రాజ్యానికి రాజును, నాకు ఎదురు లేదు. అటువంటి నేను మీకు ఒక ఆజ్ఞను ఇచ్చినప్పుడు మీరు దాన్ని శిరసావహించాలి. మీరు దానిని పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేస్తాను. మిమ్మల్ని నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఎవరు విడిపింపగలుగుతారు అని ఆయన ఒక సవాలు విసురుతున్నాడు. చూడండి, రాజులు మన మీద అధికారిని మనం పేరు పెట్టి పిలవటానికే జంకుతాం. ఒక కలెక్టర్ గారిని, ఏమయ్యా కలెక్టర్ అనగలిగిన వాడు ఎవరున్నారు? ఒక మంత్రి గారిని పేరు పెట్టి సంబోధించగలిగినటువంటి వాడు ఎవరున్నారు? షడ్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి. నెబుకద్నెజరు పేరు పెట్టి పిలుస్తున్నారు దీర్ఘందిస్తూ. ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. నేను మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకు, ఎవరిని ఆరాధించాలో మాకు తెలుసు. మేము సేవించేటువంటి దేవుడు మమ్మల్ని ఈ యొక్క అగ్నిగుండం నుండి విడిపించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఆయన చాలా శక్తివంతమైనటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా సరే నువ్వు నిలువ పెట్టించినటువంటి ప్రతిమకు మేము నమస్కరింపము, మేము పూజింపము. నిర్భీతితో కూడినటువంటి ధైర్య సాహసాలను ఈ యవనస్తులు ప్రదర్శిస్తున్నారు. ఎవరి పట్ల? ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి పట్ల,
ఆయన యొక్క రాజ్యంలో ఎంతో ఉన్నత హోదాను ఇచ్చి రాజకార్యాలు జరిగించడానికి నియమించుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ముగ్గురు. రాజుగారు ఎంతగానో ఆధారపడేటువంటి వ్యక్తులు, ఆయన యొక్క ఆస్థానంలో గొప్ప స్థానాన్ని పొందినటువంటి వ్యక్తులు వీరు. అటువంటి స్థానాన్ని మనకిస్తే రాజుగారి అనుగ్రహాన్ని పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? మరి మనం ఎలా యోచిస్తున్నాం? దేవునితో ఒక నిత్యమైనటువంటి నిబంధన కలిగి ఉండి మనం మన యొక్క ఉద్యోగ జీవితంలో మన ప్రాధాన్యత ఎవరికి ఇస్తూ ఉన్నాం? ఒక ఉద్యోగం కోసం మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నామా? నీకు సాక్షిగా జీవిస్తాను అని మనం సాక్ష్యాన్ని ప్రకటించి బహిరంగంగా ప్రభువును తరువాతి స్థానం ఇస్తూ మనం ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు, గవర్నమెంట్ పథకాలకు, ఒక గవర్నమెంట్ సదుపాయం కోసమే మనం ఎన్ని తప్పుడు విధానాలను ఎందుకు ఉంటూ ఉంటాం? చూడండి, ఒక ఉద్యోగం కోసం మనం మతం మార్చుకుంటాం. క్రైస్తవుని అనే బదులు ఇంకొక పేరు అక్కడ పెట్టుకుంటాం. క్రైస్తవుడు అన్న పేరు అక్కడ ఉంటే ఉద్యోగం రాదని మనం భావిస్తూ ఉంటాం. అది కదా, ఆయన హృదయాంతరంగాలను ఎదిగినటువంటి దేవుడు ఆయన. మన యొక్క హృదయంలో మన యొక్క ప్రాధాన్యత దేవుని మీద ఉందా? దేని మీద ఉంది? దేవుణ్ణి కాకోకుండా దేని మీద ఉంది? అది ఆయన చూస్తాడు. చూడండి, దేవుడు తన ఎడల విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి ఆయన భక్తుల పట్ల ఎంత జాగ్రత్త తీసుకున్నాడు. ఆయనే దిగి వచ్చి వారి పక్కన నిలబడ్డాడు. మరి ఆ విధంగా దేవుణ్ణి విశ్వసించేటువంటి ఆ అనుభవం మనకుందా? లేక ఈ భూలోక గౌరవ మర్యాదల కొరకు, సౌఖ్యాల కొరకు, ఆస్తి అంతస్తుల కొరకు మరి దేవుడిని విసర్జించేటువంటి వారంగా మనం ఉన్నామా అన్నదాన్ని మనం ప్రశ్నించుకోవాలి. చూడండి, చివరికి వారి యొక్క విశ్వాసం ద్వారా రాజు సైతం, నెబుకద్నెజరు సైతం ఒప్పుకున్నటువంటి ఆ ఒప్పుదల మనం గమనించదగ్గది. అక్కడ నుండి రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. వాళ్ళు అంతకు ముందున్నటువంటి ఆ హెచ్చు స్థాయిని మరింతగా హెచ్చించాడట రాజుగారు. మనం పోగొట్టుకోనేది ఏంటి? ప్రభువు మీద విశ్వాసాన్ని ఉంచితే పొందేది ఏంటి? మనకున్నది కొద్దిది. దాన్ని పోగొట్టుకోవడానికి మనం ప్రభువును నిర్లక్ష్యం వహించి ఆయనను విసర్జించితే ఆ కొద్దిదాన్ని మనం పోగొట్టుకోవచ్చు. కానీ విశ్వాసం ఉంచితే పొందేది ఏంటి? మరింత ఉన్నతమైనటువంటి స్థాయిని వీళ్ళు పొందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, అదేవిధంగా మనం గమనించినట్లయితే కార్యముల గ్రంథము 10వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఇటలీ పటాలం అనేటువంటి పటాలంలో శతాధిపతి అంటే ఒక సైనికాధికారి, ఆయన కింద శత అంటే 100 మంది సైనికాధికారి. ఆ సైనికాధికారి యొక్క ఆస్తి అంతస్తు చేరలేదు, ఈయన యొక్క హోదా చేరలేదు పరలోక రాజ్యానికి. కానీ ఈయన యొక్క ప్రార్థనలు, ఈయన యొక్క ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా చేరిన దేవుని ఎడల మనం ప్రదర్శించినటువంటి భక్తి, ప్రార్థనలు, విశ్వాసం ఇవే అక్కడ రాయబడేది. ఏది రాయబడదు, అదే నిత్యమైంది. పేతురు యొప్పే పట్టణంలో ఉన్నాడు. ఆయన సీమోన్ అనేటువంటి చర్మకారుని దిగి ఉన్నాడు. వెళ్ళి ఆయన కలు ఓ పక్కన తన కార్యాన్ని నెరవేర్చుకోవడం కోసం కొర్నేలి గారికి ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్షతే, మరొక ప్రక్క పేతురు గారికి మరి ఒక దర్శనం వచ్చింది. ఇంకా ఈ దర్శనం అని పేతురు గారు యోచించుకుంటున్న టైంలో కొర్నేలి గారి దగ్గర నుంచి శిష్యులు వచ్చి చెప్తారు. లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. మనం ఈ యొక్క వచనాల్లో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, అప్పటి వరకు తనను తాను ఒక గొప్ప జాతికి చెందినటువంటి వ్యక్తిగా ఎంచుకుంటూ తనను తాను దేవునితో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుతో సాహచర్యం చేసినటువంటి ఒక శిష్యునిగా, ఒక గొప్పవానిగా తనను తాను ప్రదర్శించుకుంటూ ఉన్నటువంటి పేతురు గారికి దేవుని యొక్క దర్శనం వలన ఏమొచ్చింది? దేవుని కార్యం జరిగింది లోపల. దేవుడు సర్వమానవాళిని రక్షించడానికి వచ్చాడు, కేవలం యూదులను మాత్రమే కాదు. కనుక ఈ దర్శనం ద్వారా నేను పొందింది ఏంటంటే ఇదే అని ఆయన హృదయంలో పశ్చాత్తాపడి
ఒక అన్యజాతికి చెందినటువంటి ఒక ఉన్నతాధికారి వచ్చి తన పాదాల మీద పడినప్పుడు, వద్దు, నువ్వు అలా చేయొద్దు, నేనేమి గొప్ప వ్యక్తిని కాదు, నేను నీలాంటి సామాన్యమైనటువంటి మానవుణ్ణే, కనుక నువ్వు నన్ను నమస్కరింపవద్దు. నమస్కరించడం అంటే బైబిల్ పరిభాషలో ఆరాధించడం, పూజించటం. నువ్వు నా కాళ్ళకు పడి నమస్కారం చేయొద్దు, నేను నీలాంటి మనుష్యుణ్ణే, కనుక నువ్వు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, దేవుణ్ణి మాత్రమే పూజించాలి. మానవుల్లో ఎంత గొప్ప వ్యక్తిని కూడా నువ్వు ఆరాధించడానికి వీల్లేదు. నేను ప్రభువుతో కలిసి జీవించినటువంటి వ్యక్తిని అవ్వచ్చు, ప్రభువుతో కలిసి నేను సువార్త చేసినటువంటి వ్యక్తిని అవ్వచ్చు, ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగినటువంటి వాడిని అవ్వచ్చు, లేదా ఆయన జాతికి చెందినటువంటి వ్యక్తిని అవ్వచ్చు, కానీ నేను నీలాంటి మానవుణ్ణే, నువ్వు నన్ను పూజించాల్సినటువంటి అవసరం లేదని పేతురు గారు ఇక్కడ కొర్నేలికి హితబోధ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అంటే దేవునితో మాకు సంబంధం ఉంది, దేవుని యొక్క కార్యాలు మేము చేసేటువంటి వాళ్ళం, దేవుని యొక్క ప్రతినిధులుగా మేము ఈ భూలోకంలో ఉన్నాం, పీఠాధిపతులుగా ఉన్నాం, పోపులుగా ఉన్నాం, లేదా మత పెద్దలుగా ఉన్నాం, బిషప్పుల్లాగా ఉన్నామని తమను తాము అధికంగా హెచ్చించుకుంటూ ఉండేటువంటి వారికి ఇది ఒక హెచ్చరిక. చూడండి, తిరిగి 14వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ మరి ఒక ఇద్దరు భక్తులు మరి ఒక ఉదాహరణను మనం ముందు ఉంచారు. చూడండి, 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇక్కడ పౌలు గారు, శీల గారు ఇద్దరు కూడా లుస్త్రా అనేటువంటి పట్టణానికి వెళ్ళారు. అక్కడ పుట్టిన దగ్గర నుండి పోలియోతో బలహీనమైనటువంటి పాదాలు, ఊచకాళ్ళు కలిగినటువంటి వ్యక్తి పడి ఉన్నాడు. వీళ్ళ మాటలు విని ఈయన యందు విశ్వాసం ఉందని గ్రహించినటువంటి పౌలు గారు అతన్ని నువ్వు లేచి నిలబడు అని ఆజ్ఞాపించినప్పుడు అతని యొక్క పాదాలు బలము కలిగి అతడు తిరిగి నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనిని గమనించినటువంటి, ఈ స్వస్థతను గమనించినటువంటి ప్రక్కటి వారు, అరే వీడు మన కళ్ళ ఎదుట చిన్నప్పటి నుండి పోలియో కాళ్ళతో ఉన్నాడు, ఎప్పుడు వీడు నడవటం చూడలేదు, అంటే వీడిని బాగుపరిచాడు అంటే వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు దైవాంశ సంభూతులు, దేవుని యొక్క కార్యాలు చేస్తున్నటువంటి వారు, కనుక వీళ్ళని మనం పూజించాలి, వీళ్ళకి బలి అర్పించాలి, గొర్రెల్ని ఎడ్లని తీసుకురండి, వీళ్ళకి బలి అర్పిద్దాం, వీళ్ళు దేవతలు, వీళ్ళు మనుష్యులు కాదు, వీళ్ళు దేవతలు అని ఆ పట్టణ ప్రజలంతా కూడా గొర్రెల మందల్ని ఎడ్లని తీసుకుని వచ్చేసారు. ఇక వాళ్ళకి దేవుళ్ళకి ఉండేటువంటి పేర్లు ఎర్మే, యుపది అని పేరు పెట్టేశారు. చూడండి, మానవులు దేవుని యొక్క కార్యాలు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే పైన ఇదే అధ్యాయం 14వ వచనం 3వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిగిరి, ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. చేస్తున్నది ఎవరు? చేస్తుంది ఎవరండి? ప్రభువును. వారు ప్రభువును ఆనుకున్నారు. మొదట ప్రభువు మీద చంచలమైనటువంటి విశ్వాసాన్ని వారు ప్రదర్శిస్తూ ఉన్నారు. కనుక ప్రభువు ఏం చేస్తున్నాడు అంటే వారి చేత అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేయిస్తూ ఉన్నాడు. చేయిస్తుంది ప్రభువు, పౌలు గారు, శీల గారు కాదు. వాళ్ళు చూసిన ప్రజలు మాత్రం వీళ్ళు చేసుకున్నారు, కనుక వీళ్ళు దైవాంశ సంభూతులు, వీళ్ళు దేవతలను పోలినటువంటి వారు, వీళ్ళని మనం ఆరాధించాలి, వీళ్ళని దేవుళ్ళుగా మనం పరిగణించాలి అని ఆ పట్టణ ప్రజలంతా గొర్రెల్ని ఎడ్డల్ని తీసుకొచ్చినప్పుడు పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటి? మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కలవారమే కదా. మేము దేవుని యొక్క కార్యాలు చేస్తున్నాం తప్ప మా దగ్గర ఏమీ లేదు. మీరు ఏ విధంగా యోచిస్తారో అట్టుగానే మేము యోచిస్తాం. మీరు ఏ విధమైనటువంటి శరీర లక్షణాలు కలిగి ఉన్నారో మేము కూడా అదే విధమైనటువంటి శరీర లక్షణాలు కలిగి ఉన్నాం. మాలో ఏం గొప్పతనం లేదు. మేము ఒక మట్టి కుండలం, మట్టి పాత్రలం మాత్రమే. ఈ బలహీనమైనటువంటి పాత్రల ద్వారా తన శక్తివంతమైనటువంటి కార్యాలను ప్రభువు చేయిస్తున్నాడు. కాబట్టి మాలో ఏం గొప్పతనం లేదు. మీరు ఆరాధించవలసినటువంటి వ్యక్తి, పూజించాల్సినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించినటువంటి జీవము కలిగినటువంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి. ఆయన్ని మాత్రమే మీరు ఆరాధించాలి. వేరే ఎవరిని
మీ ముందు గొప్ప గొప్ప కార్యాలు చేసేటువంటి వారు అవ్వచ్చు, అద్భుత కార్యాలు చేసేటువంటి వారు అవ్వచ్చు, సూచక క్రియలు చేసేటువంటి వారు అవ్వచ్చు. వారెవ్వరిని మీరు ఆరాధించాల్సినటువంటి పని లేదు. సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తను మీరు ఆరాధించండి. చివరిగా ఇక్కడ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. మీరు చూడండి, 8-9 వచనాలు. యోహానును నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పెను. ఇక్కడ 4వ అంశం మనకి తేటపరిచేది ఏంటంటే, ఈ భూలోక సంబంధమైనటువంటి వారినే కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళు దేవదూతలు ఉన్నారు, అక్కడ చేరినటువంటి విశ్వాసులు ఉన్నారు, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి కెరూబులు, మరి మా 24 పెద్దలు, ఇటువంటి వారు అనేక మంది పరలోక రాజ్యంలో ఉన్నారు. చూడండి, ఇక్కడ యోహాను గారు ఏం చేస్తున్నాడంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి ఈ యొక్క అధ్యాయం వరకు కూడా రాయబడినటువంటి అంశాలు, భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు, పరలోకంలో జరగబోయేటువంటివి, భూలోకంలో జరగబోయేటువంటివి, మరి తీర్పు, శ్రమల కాలము, మహాశ్రమల కాలము, దేవుని 1000 ఏళ్ల పరిపాలన, ఇటువంటి వాటన్నిటిని గురించి విపులంగా దేవదూత గారు యోహాను గారికి వివరించి చెప్పాడు. ఈయన హృదయంలో చాలా అబ్బురపడ్డాడు. అన్ని గొప్ప విషయాలను నాకు తెలియజేశాడు ఈ దేవదూత గారు. జరగబోయేవి చెప్పాడు, జరుగుతున్నాయని చెప్పాడు, గొప్ప గొప్ప రహస్యాలను చెప్పాడు. ప్రత్యక్షత ప్రకటన గ్రంథం అంతా నాకు వివరించి చెప్పాడు. ఎంత గొప్ప వ్యక్తి ఈ దేవదూత, నాకు చెప్పాడు కదా, కనుక నేను ఈయన్ని ఆరాధించాలి. దేవుణ్ణి విశ్వసించినటువంటి వారు కూడా అప్పుడప్పుడు కామన్ మిస్టేక్స్ చేస్తానంటానికి ఇదోసారి. ఈయన అప్పటికే యేసు ప్రేమించిన శిష్యుడు అని తనను తాను అనేక సార్లు పరిచయం చేసుకున్నటువంటి భక్తుడు యోహాను గారు. మరి ఈయన కూడా సైతం వెళ్ళి దేవదూత పాదాల మీద పడ్డాడు. ఇన్ని గొప్ప విషయాలు నాకు చెప్పావు కాబట్టి నేను నిన్ను ఆరాధించాలి, పూజించాలి అని ఆయనకి నమస్కారం చేయకపోతే దేవదూత గారు ఏమన్నాడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను. నేను కూడా నీలాంటి దాసుడినే. నేను కూడా నీకు పరిచర్య చేయడానికి, దేవునికి పరిచర్య చేయడానికి నేను నియమింపబడినటువంటి వ్యక్తినే. నేనేం గొప్పవాడిని కాదు. దేవుడు నాకు ఒక విధిని పెట్టాడు, నీకు తెలియజేయాలి. దాన్ని నేను తెలియజేసేటువంటి ఒక సహదాసుడిని మాత్రమే. నీతోను ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి ఈ ప్రవచన వాక్యాలను గైకొనేటువంటి వారితో కూడా నేను కూడా సహదాసుడిని. కనుక నువ్వు నన్ను పూజించొద్దు, నువ్వు దేవునికే నమస్కారం చేయి అంటున్నాడు. చూడండి, ఈ 4 అంశాల ద్వారా మనం గ్రహించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే, ఈ భూలోకంలో మన యొక్క విశ్వాస జీవితంలో ప్రతి ఒక్క అడుగున మనకి ఎన్నో సందర్భాలలో మనం గమనిస్తూ ఉంటాం. మనకి ఎన్నో ప్రాధాన్యతలు ఉంటాయి, మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేకం ఉంటాయి. అవన్నీ దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉన్నవా లేదా, దేవుడు ఆనందపడేటువంటి విధంగా ఉన్నవా లేదా, ఆయనను పూజించేటువంటి విధంగా, ఆయనను నమస్కరించేటువంటి విధంగా, ఆయనకే అంతిమమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాటిగా మన యొక్క నిర్ణయాలు ఉన్నవా లేదా అన్నదాన్ని మనం ప్రశ్నించుకుంటూ మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించవలసినటువంటి వారంగా ఉన్నాం. మీ అందరికీ